ప్రాణం విలువ ఎవరికి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ మనం దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పిచ్చి ప్రేమ. ఈ అభిమాని అంటే తల్లిదండ్రుల తర్వాత ఈ అభిమానులు పిచ్చి ప్రేమ. హీరో అంటే పిచ్చి ప్రేమ ఉంటారు. ఆ ప్రేమతో వాళ్ళు బెనిఫిట్స్ షో కావచ్చు, ఏ షో కావచ్చు, కాపలాలు కాస్తారు. డే అండ్ నైట్. ఇప్పుడంటే ఇంకా తక్కువ. అప్పుడు మా టైంలోనైతే కృష్ణ గారికి, చిరంజీవి గారికి వాళ్ళందరికీ రాత్రి ముందే వచ్చేస్తారు. అంటే రేపు టికెట్లకి ఇవాళ నుంచి ఉంది, టికెట్ సినిమా చూసుకొని వెళ్తారు. అలాంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్లో ఈరోజు ఏమైందంటే, మనం సెక్యూరిటీ ఉందా లేదా, అసలు మనం అక్కడ థియేటర్ కరెక్ట్గా మనకి ఎంతమంది జనం ఉన్నారు, మన థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అనేది అల్లు అర్జున్ గారి టీం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. పోలీసులు పర్మిషన్ పెట్టిన తర్వాత ఆ లా అండ్ ఆర్డర్ లెటర్ పెట్టారా లేదా, లెటర్ ఉందా లేదా అనేది కాదు. అక్కడ ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఒక హీరో ఆల్రెడీ హైప్లో ఉన్నాడు, చాలా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుక అక్కడ తొక్కుసలాట జరుగుతుంది. ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ లెటర్ ఉందా లేదా కాదు, అక్కడ మనం ప్రాణాలను కాపాడి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసుల మీద ఎంత బాధ్యత ఉంటుందో థియేటర్ యాజమాన్యం మీద అంతే బాధ్యత ఉంటుంది. ప్లస్ అల్లు అర్జున్ గారి టీం మీద కూడా ఈవెంట్ అంటే ఆర్గనైజింగ్ టీం మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్గా 3 టీములు తప్పు చేసాయి. మొత్తం 4 థియేటర్లకి కలిపి 5,950 మంది జనం, మొత్తం పబ్లిక్ ఫుల్ అయిపోయి 4 థియేటర్లు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని తెలిసిందో, ఆయన సినిమా చూడటానికి వస్తున్నాడు, ఆయన ఏమి పబ్లిసిటీ చేయడానికి రావట్లేదు, సినిమా చూడటానికి వస్తున్నప్పుడు అది పబ్లిక్గా తెలిసిపోయింది అల్లు అర్జున్ గారు వస్తున్నారు అనేది. ఓకే, వీళ్ళ టీం ఆర్గనైజింగ్ సోషల్ మీడియా టీం పెట్టిందా లేకపోతే ఇంకొకటి పెట్టారా అనేది పక్కన పెట్టేస్తే అది జనాలకు తెలిసిపోయి ఇంకొక 10-15 వేల మంది జనం వచ్చేసారు. వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా థియేటర్లోకి ఏం చేశారు వీళ్ళు, అల్లు అర్జున్ గారు వస్తే కొంచెం హైప్ వస్తుందా, వీడియోలు తీసుకుందామనా లేకపోతే ఏం తీసుకుందామనో తెలియదుగా ఈ థియేటర్ యాజమాన్యం కూడా జనాల్ని లోనకు పంపించుంటే బాగుండు. అప్పుడు ఈ జనాలు లోపల పంపించలేదు. ఈ పంపించకపోవడం, ఆయన రావడం, ఈ లోనకి వెళ్ళడం, ఒకటేసారి తొక్కుసలాట అవ్వడం, ఈ తొక్కుసలాటలో ఈ బౌన్సర్లు, ఈ టీం ఏదైతే ఉందో వాళ్ళని ఈయన ఒక హీరోని కాపాడడం కోసం 100 మందిని మన విచ్చలవిడిగా కొట్టడం, ఇది జరుగుతుంది సర్వసాధారణ. ఇక్కడ ఇదే కాదు, ప్రతి విషయంలోని హీరో కానీ అక్కడ హీరో ఉన్న టీం కానీ బౌన్సర్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు నువ్వు కాపాడవలసిన, నువ్వు సెక్యూరిటీ ఇవ్వాల్సింది హీరోని, ఓకే, కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం నువ్వు కాపాడు. అంతే తప్ప వాళ్ళని ఇష్టం వచ్చేట, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ ఇష్టం వచ్చేట్టు కొట్టడం, వాళ్ళ ఇష్టం వచ్చే విచ్చలవిడిగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పాప మా అమ్మాయి బయటకు వచ్చేసింది, వీడియో చూసాం, ఎవరైతే రేవతి చనిపోయారు బయటకు వచ్చింది. బయటకు అమ్మాయి పాప ఇద్దరు బయటకు వచ్చారు. వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ఉండిపోయారని మళ్ళీ లోనకి వెళ్ళింది. వెళ్ళడం వల్ల ప్రాబ్లం జరిగి అమ్మాయి బాబు ఇద్దరు ఉండిపోయారు. బాబు సీరియస్ పొజిషన్లో ఉన్న స్టిల్ ఇప్పుడు ఆమె చనిపోయింది. అంటే ఒక ప్రాణం మనం తీసేసాం. మన నిర్లక్ష్యం, ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదు, నిర్లక్ష్యం ఆర్గనైజింగ్ టీం, థియేటర్ యాజమాన్యం అండ్ పోలీసులు ముగ్గురు కలిపి చేసిన తప్పే తప్ప ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తెలుసుకోవాలి. అంటే మా టీం చేసింది ఏంటి, మా టీంని నేను కరెక్ట్గా నేను కరెక్ట్గా వాళ్ళని ఆర్గనైజ్ చేయలేకపోయారా, అసలు మా టీము ఈరోజు ఆ మనిషి చనిపోవడానికి కారణం మా టీమా, నేను రావడమే కదా, నేను రావాలంటే సెక్యూరిటీ ఉందా, ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. అంటే మా టీం తప్పు ఉంది, పోలీసులతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు ఉంది, థియేటర్ యాజమాన్యం తప్పు ఉంది, ఇంతమంది జనం వస్తారనేది కనుక దాన్ని బాధ్యత వహించాల్సిందే. ఓకే, అరెస్ట్ చేశారు అనేది, అరెస్ట్ అనేది నేను ఈ ఒక పాయింట్ అయిపోయింది. ఇంకొకటి అంటే అరెస్ట్ చేయడం అనేది దారుణం. సో ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక హీరో తన సినిమాని అభిమానుల మధ్యన చూడాలనుకోవడం తప్పు కాదు కదా. అంటే అటు బన్నీ ఫ్యాన్స్ ఏంటంటే మాతో పాటు సినిమా చూడడానికి బన్నీ గారు వచ్చారు, సో అందులో తప్పుగా ఎలా తీసుకుంటారు, ఒక వ్యక్తి చనిపోతారని ఊహించరు కదా ఏది కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు కదా, ఎందుకు తప్పు పడుతున్నారని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు? తప్పలేదు అంటే ఒక హీరో సినిమా చూడటానికి రావటానికి తప్పలేదు. సినిమా చూడాలి, ఆ సినిమా చూసేటప్పుడు మనం అందరు జనాల్లో సినిమా చూడాలి. దానికి అదే చెప్తున్నాను కదమ్మా, ఇందాక కూడా మీకు దాంట్లో పాయింట్లో చెప్పాను. ఒకటి సెక్యూరిటీ రీజన్స్ అండ్ యాజమాన్యం కరెక్ట్గా ప్రాపర్లీ ఇంతమంది జనం ఉన్నారనేది చెప్పలేదు. ప్రాపర్లీ పోలీసు వాళ్ళు పర్మిషన్ పెట్టారు, పర్మిషన్ ఇవ్వలేదని కానీ
లేకపోతే పర్మిషన్ మొత్తం టోటల్ ఇంతమంది జనం ఉన్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కానీ నో ఇంటిమేషన్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో నోటీస్ ఇచ్చి హీరోని ఆపివచ్చు. ఆ రైట్ ఇస్ పోలీసులకు ఉంది. లెటర్లు ఉన్నాయా లేవో అనేది కాదు, వాళ్ళకి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు హీరోకి నోటీస్ ఇచ్చి ఆపచ్చు. రెండోది, ఆర్గనైజింగ్ ఎవరైతే ఆర్గనైజింగ్ చేశారో హీరో గారి టీం నుంచి ఆయన రావడానికి, ఆయన సినిమా చూడటానికి ఆర్గనైజింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి టీం ఉంటుంది. ఆ టీంలో ఎంతమంది జనము, ఎన్ని మంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అసలు మనకి ఎలా పర్మిషన్ ఉంది అనేది కంపల్సరీ మనం చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు ఏ ప్రాబ్లం వస్తే ఈరోజు ఎవరు వెళ్ళారు, ఆర్గనైజింగ్ టీం జైలుకి వెళ్ళా, అక్కడ చూసేవాళ్ళు జైలుకి వెళ్ళా, దానికి వానర్ ఎవరు, బాస్ అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారు. అంటే మీ తప్పుల వల్ల, మీరు చేసిన పాపం వల్ల ఆయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అంటే మీరు చేసింది తప్పు అని మీకు తెలుసు, ఆయనకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మీ తప్పు. ఆయన కరెక్ట్గా ప్రాపర్లీ సినిమా చూడటానికి, సార్ ఇక్కడ ఈయన జనం ఉన్నారు, మీరు అందాక రావద్దు, లేకపోతే కొంచెం టైం చూసి రండి, లేకపోతే ఆగిపోదామని మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ హీరో టీంకి ఉంది. అది ఆర్గనైజింగ్ టీం అంటాం. ఒకటి డిఆర్ టీం ఉంటుంది, డిఆర్ టీం కూడా ఇవ్వలేదు. పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండేటప్పుడు వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వలేదు. ఇది హీరో గారికి ఏమవుతుందంటే, అల్లు అర్జున్ గారిని చూడటానికే వచ్చారు కాబట్టి, అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాతే తొక్కుసలాట జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారి మీద కూడా ఒక కేసు అవుతుంది. ఇది ఇస్ లా. అల్లు అర్జున్ గారిని కేసు అవ్వదని కాదు, ఎందుకంటే అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చి ఆయన జనం వస్తప్పుడు వితౌట్ ఇంటిమేషన్ వచ్చారు కాబట్టి, మనకి ఆల్రెడీ తొక్కుసలాట జరిగింది కాబట్టి, ఆ తొక్కుసలాటలో చనిపోయింది కాబట్టి ఆయన్ని కూడా వన్ ఆఫ్ ది పార్టీ చేశారు, A11గా చేశారు. మనం చూడటానికి, సినిమా రావడానికి తప్పు ఎవ్వరిది లేదు. ఇక్కడ వీళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీం తప్పు చేసింది. ఆ టీం తప్పు చేస్తే ఎవరు నష్టపోయారు, అల్లు అర్జున్ గారు నష్టపోయారు. ఇప్పుడు ఫర్దర్గా ప్రతి హీరో తెలుసుకోవాల్సింది ఏంటి, మీ దగ్గర ఉన్న టీము, మీ దగ్గర ఉన్న టీం తప్పు చేస్తే మీరు జైలుకు పోతారని తెలుసుకోవాలి. మీరు తప్పు చేస్తే ఒక అమాయకుడి ప్రాణాలు పోతాయని తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్న టీం కరెక్ట్గా ప్రాపర్లీ లేకపోతే, మీ దగ్గర ఉన్న టీము ప్రాపర్లీ బాన్సర్లు కరెక్ట్గా లేకపోతే, సెక్యూరిటీ కరెక్ట్గా లేకపోతే, మీరు ప్రేమించే మీ తల్లిదండ్రుల కన్నా మీ ఫ్యాన్స్ ప్రాణాలు పోతాయని తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఇది ప్రతి హీరో తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ సినిమా కాదు, మీరు బయటికి ఈవెంట్కి వచ్చినప్పుడైనా, మీరు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడైనా అతి ప్రేమ చూపిస్తారు ఫ్యాన్స్. తల్లి తండ్రి కంటే హీరో ఎక్కువ గొప్పగా ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమని మనం ఆరాధించాలి తప్ప, మనం దాన్ని తీసుకొని ఈ విధంగా మనం వాళ్ళని ప్రాణం పోయే విధంగా మనం చేయకూడదు. అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మంది. ఇక్కడ తప్పు జరిగింది, మీ టీం తప్పు చేసింది, మీది ఏదైతే మీ ఆర్గనైజింగ్ టీం ఉందో ఆర్గనైజింగ్ టీం తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పదు. అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళడం తప్పులేదు. అక్కడి నుంచి మనం ఈరోజు ఆయన్ని తీసుకొని ఈ టీం తప్పు చేసిందని మాత్రం ఒప్పుకోవాలి అంతే. ఈరోజు ఆ ప్రాణం పోయిందంటే ఆ టీం, ఈరోజు ఆ కుర్రాడు చావు బతుకులు ఉన్నాడంటే ఆ టీం. ఇది ముగ్గురు తప్పు జరిగింది. 1 థియేటర్, 1 ఆర్గనైజింగ్ టీం, అంటే అల్లు అర్జున్ గారి టీం, ప్లస్ 1 పోలీసులు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఆ హీరోని ఆపుంటే ఆ ప్రాణం కాపాడేవాళ్ళు. కనుక ఈ ముగ్గురు దగ్గర తప్పు జరిగింది కాబట్టి ఇది ఒక గుణపాఠం. ఇది గుణపాఠం, ప్రతి హీరోకి గుణపాఠం ఇది.